అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే. నమస్తే రాధగారు. అమ్మ, ఇప్పుడు మామూలుగా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఎస్. ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటంటే, ఇప్పుడున్న కాలంలో పరిష్కారం అంటే చావు. ఒకటి చంపడమా, రెండు చావడమా, అంతే. ఈ రెండే పరిష్కారం అనుకొని బతుకుతున్నారు సమాజంలో. దాంట్లో మనం తీసుకుంటే చంపడం గురించి మనం నెక్స్ట్ వీడియో చేద్దాం. చావడం గురించి సూసైడ్, ఆత్మహత్యలు వయసుతో సంబంధం లేదు, ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. అవును. అంటే అదే పరిష్కారం అనుకొని కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ బాధ పెడుతున్నారు. వాళ్ళ ఆత్మ కూడా శాంతించదు. రియల్ గా చెప్పాలంటే బలవంతంగా మరణం అనేది ఎప్పుడు అది మంచిది కాదండి. అది ఆత్మ నిజంగానే మీరు అన్నట్టుగా శాంతించదు. ఎస్, మీరు అన్నట్టుగా ఎందుకమ్మా ఇలా తొందరగా డెసిషన్స్ తీసుకొని లైఫ్ ని స్టాప్ ఈ మధ్య కాలంలో ప్రతి దానికి చావే పరిష్కారం అనేది అనుకుంటున్నారు. అది చాలా తప్పండి. ఏ సమస్యకి, ప్రతి ఒక్క సమస్యకు భగవంతుడు సమస్య ఇచ్చాడు కాబట్టి దానికి కంపల్సరీగా మనకు పరిష్కారం అని ఉంటుంది. ఒకవేళ లేకపోతే మనం వెతుక్కోవాలి పరిష్కారం, సొల్యూషన్ అనేది వెతుక్కోవాలి. మనం 10 దారులు 10 ఆలోచనలు చేసి ఏదో ఒక ఆలోచనతో మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కానీ ప్రతి దానికి చిన్న చిన్న వాటికి పెద్ద వాటికి అసలు అంటే భరించలేని సమస్య అయినా సూసైడ్ చేసుకున్నారు. ఒక చిన్న దానికి మార్క్స్ తక్కువ వచ్చినా, లేకపోతే హస్బెండ్ కోపడినా, లేకపోతే తనకి ఇంకా ఏదైనా డిప్రెషన్లో ఉన్నా, ఉద్యోగం పోయినా, అన్నిటికీ పరిష్కారం అనేది సావే అనుకుంటున్నారు. అంటే చావడానికి ఏదైనా బలవంతంగా మీ ప్రాణం మీరు తీసుకుంటున్నారంటే ఆ నరకం మీరు ఎంత అనుభవిస్తారు చెప్పండి. అంటే అంత నరకం అనుభవించడానికి మీకు ధైర్యము, శక్తి ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చే సమస్యను ఫేస్ చేయడానికి మీకు ఎందుకు ధైర్యం లేదు? ఏదైనా సరే గొంతు కోసుకోవడం కానీ, ట్రైన్ కింద పడడం కానీ, హ్యాంగ్ చేసుకోవడం కానీ చాలా భయంకరమైన, బాధాకరమైన విషయం. అంత ధైర్యం మీకు వచ్చింది అంటే ఈ సమస్యను మీరు ఎందుకు పరిష్కరించుకోలేరు? తప్పకుండా ప్రతిదానికో సొల్యూషన్ ఉంటుందండి. చావు దేనికి పరిష్కారం కాదు. భగవంతుడు మనని ఈ ప్రపంచంలోకి పంపించింది, ఈ భూమి మీదకి పంపించింది బతకమని, చావమని కాదు. ప్రతిదానికి సమస్యకి పరిష్కారం లేకపోతే మళ్ళీ చెప్పినట్టుగా 10 మందికి చెప్పి 10 మంది సమస్య మనము వాళ్ళ సలహాలు తీసుకొని ఏదైనా దీనికి ఒక పరిష్కారం ఉంటుందా అనేది ఆలోచించవచ్చు. కానీ అలా ఎవరు ఆలోచించి పిల్లలు తక్కువ మార్కులు వస్తే చనిపోతున్నారు, పిల్లలు సరిగ్గా చదువుకోవటం లేదు, తల్లిదండ్రులు చనిపోతున్నారు, కొంతమంది సెలబ్రిటీస్ అవకాశాలు రావట్లేదని చనిపోతున్నారు, హస్బెండ్కి వేరే వాళ్ళతో ఉన్నాయి సంబంధాలు ఉన్నాయని అనుమానంతో కొంతమంది చనిపోతున్నారు, ఉన్నాయని కళ్ళారా చూసి ఏం చేయలేక అసహాయ స్థితిలో చనిపోతున్నారు. సో ఆరోగ్యం బాగలేక ఫీజులు కట్టలేకపోయినా కూడా పిల్లలు చనిపోతుంది. నేను మొన్న వైజాగ్ లో జస్ట్ ఒక 1 డే బ్యాక్ అనుకుంటా, 2 days ago, ఐఎమ్ నాట్ షూర్, పాప మా అమ్మాయికి సీట్ ఏదో 3 lakhs 4 lakhs కట్టాలని చెప్పేసి ఆ తండ్రి ఏదో చిన్న ఫుట్పాత్ మీద ఏదో మొబైల్ చిన్నది ఏదో షాప్ నడిపించుకుంటాడు. చెప్పేటట్టు, అమ్మ నువ్వేం డబ్బుల గురించి ఏం బాధపడకు, నేను డబ్బులు కడతాను అని చెప్తే కూడా వాళ్ళ పిన్ని దగ్గర అప్పు తీసుకున్నాడు 4 లక్షల రూపాయలు అని చెప్పేసి అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఎవరికి మీరు ఎంత బాధ చెప్పండి, ఎవరికి అంత తల్లిదండ్రులకు ఎంత కడుపుకోత. అంటే నా ప్రాణం నేను తీసుకుంటే నా చుట్టుపక్కల నా మీద ఎఫెక్షన్ ఉండేవాళ్ళు, నా మీద ఆధారపడిన వాళ్ళు, నేను లేకపోతే ఉండలేని వాళ్ళు, 24 గంటల్లో నాతోనే ఉండాలనుకునే వాళ్ళని ఏం చేసిపోతున్నారు. మళ్ళీ మొన్న అయితే ఇంకొక 4 days ago 2 మంచి డాక్టర్స్ అండి, చక్కటి డాక్టర్స్, మంచిగా సూపర్ లైఫ్లో బాగా సెటిల్ అయ్యారు. 7 నెలల అమ్మాయి, 7 సంవత్సరాల అమ్మాయిని పెట్టుకొని ఆవిడే ఎవరో ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ తో వీళ్ళ హస్బెండ్ ఒక మంచి ఫేమస్ డాక్టర్, అతనికి ఆమెతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ప్రూవ్డ్ అనుకుని, నిజంగానే అది ప్రూవ్డ్ ఉన్నాయని సూసైడ్ చేసుకొని చనిపోయింది. 7 నెలల అమ్మాయి, 7 నెలల పాపను వదిలేసి 7 చూడండి ఎంత ఇది. చూడండి, నీకు నిజంగా భర్తతో సమస్య ఉంటే నువ్వు విడాకులు తీసుకొని బతకొచ్చు, దాని తర్వాత నువ్వు పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడొచ్చు, లేకపోతే నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు, దాని తర్వాత అతను లేకపోతే నువ్వు బతకలేవా చెప్పు? ఎందుకు అంత
నీ పిల్లలను అంటే మన కడుపున పుట్టిన పిల్లలు రాధగారు మనము అది. తప్ప, ఎవరు? తల్లి తప్ప, మరి ముఖ్యంగా తల్లి తప్ప ఎవ్వరు చూడరు. అంటే ఈ కాలంలో అయితే అసలు మన చంటి పిల్లలు వేరే వాళ్ళ దగ్గర వదిలిపెట్టడానికి కూడా మనకి భయం వేస్తున్నది. రకరకాలుగా ఎట్లాంటి హరాస్మెంట్ చేస్తారో మనం చూస్తున్నాం. అవును. అలాంటిది నువ్వు చంటి పిల్లలను 7 నెలల అమ్మాయిని నువ్వు వదిలేసి, పాలు తాగే పిల్లను నువ్వు వదిలేసి చనిపోయావు అని అంటే వీటన్నిటికీ ఏంటంటే అంటే మీరు అంటారు, అవునండి మీరు బాగా చెప్తారు, ఆ అనుభవించే వాళ్ళకే తెలుసు. ఎస్, నేను కూడా ఐ అగ్రీ విత్ దెమ్. కాకపోతే ఏంటంటే ఒక్క క్షణం ఆలోచించండి, ఈ సమస్యకు చావే పరిష్కారమా? నేను చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూస్తారు? నా తల్లి తండ్రి వాళ్ళు కూడా వయసు అయిపోయిన వాళ్ళు చూస్తారా? వాళ్ళకు నేను సమస్యగా పిల్లల్ని ఇచ్చేసిపోతే ఏంటి అనేది ఆవిడ ఆలోచించకుండా సూసైడ్ చేసుకొని చనిపోయిందండి. అతను వాళ్ళ హస్బెండ్ డాక్టర్, అతనుకున్న ఇన్ఫ్లుయెన్స్లో ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎల్లుండో ఓ సంవత్సరానికో బయటకు వస్తాడు. మరి నీ పిల్లలకు, నీ తల్లికి నువ్వు లేని లోటు ఉంటుందా? జీవితాంతం ఉంటుంది కదా. వాళ్ళు ఎలాగో బయటకు వస్తారు. బయటకు వస్తారు. ఇప్పుడు ఆ స్వేచ్ఛ కూడా సూసైడ్. అంటే అంతే. లెక్క పెడితే ఎంత మంది ఉన్నారంటే ఎంతమంది అండి వీళ్ళు అంటే పోతారు. ఇట్లా. అంటే వీటికి ప్రతి దానికి చావు అనేది దేనికి పరిష్కారం కాదండి. చాలా ఉన్నాయి. మీరు నిజంగా మీకు అంత ధైర్యం లేకపోతే ఎక్కడైనా ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ వెళ్ళండి, లేకపోతే మీ పెద్దవాళ్ళకి చెప్పండి. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో జరిగింది ఏంటంటే వాళ్ళ తండ్రి పాపం హార్ట్ పేషెంట్, తండ్రికి చెప్తే ఎక్కడ బాధపడతాడో అని చెప్పేసి చెప్పకుండా దాచుకొని నేనే పరిష్కరించుకుంటాను అని చనిపోయిందండి. అంటే నేనే పరిష్కరించుకుంటానని నీవు అంత ధైర్యంగా చెప్పినాడు, మరి ఎందుకు పరిష్కరించుకోలేదు? అంటే చావేనా? చావే పరిష్కారం అనుకుంది. అంతే కదా. ఇప్పుడు చావే పరిష్కారం. తర్వాత ఏంటి? తరువాత నీ వాళ్ళు ఏంటి? నిన్ను నమ్ముకొని 7 నెలల అమ్మాయి పాపం ఏడుస్తా ఉంది తల్లి కోసం, పాల కోసం. మరి ఎవరండి చూస్తారు? అంటే చావు అనేది రాధగారి దేనికి కూడా, ఏ సమస్యకు, ఎంత జటిలమైన సమస్య రాని, అది దేనికి పరిష్కారం కాదండి. అంటే ఇప్పుడు మా జనాలు ఎలా అయిపోయారంటే ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండటం లేదు, పెద్దవాళ్ళ కూడా వీళ్ళకి చిన్నపిల్లలకు నచ్చటం లేదు, వాళ్ళు చెప్పే మంచి ఇది లేదు. అదే పెద్దవాళ్ళు ఉండి, లేదు నాన్న ఇది కాదు అని ఎందుకో అంటే ఎప్పుడైనా ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళ టెండెన్సీ చాలా మటుకు ఒంటరిగా ఉండడానికి, ఎవరితో మాట్లాడకుండా ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇంట్లో వాళ్ళకు కూడా వీళ్ళ మీద ఒక కన్ను వేస్తే మేలేమో. ఎవరున్నారండి ఇంట్లో? ఇప్పుడు మొన్న జరిగిన సంఘటనలో ఆ డాక్టర్ కు వాళ్ళ తల్లిదండ్రులు సపోర్ట్ చేశారు. ఇవన్నీ ఆమె చెప్పింది, అత్తయ్య గారు ఇట్లా ఈ అబ్బాయి ఇలా చేస్తున్నాడు మీ అబ్బాయి అంటే, ఇవన్నీ మామూలే, నువ్వు చూసి చూడకుండా ఉండండి అని కూడా ఉండమని చెప్పారు. చెప్పినప్పుడు ఆమెకి ఎవరు సపోర్ట్ చేయలేదు. అంటే ఫ్రెండ్స్కు చెప్పుకున్నది. ఫ్రెండ్స్కు చెప్పుకుంటే వాళ్ళు కూడా ఏమంటారంటే, ఎంతసేపు బయట వాళ్ళు ఎంత సలహా ఇస్తారు, ఇంట్లో వాళ్ళే కదా. ఆమె లాస్ట్కి ఏమనుకుందంటే 17 రేపు ఆగస్టు 17 వాళ్ళ మ్యారేజ్ డేట్, అప్పటిదాకా చూద్దాము, ఒకవేళ మారకపోతే నేనే వస్తానని తల్లికి కూడా చెప్పిందంట. తల్లి చెప్పిందమ్మా నువ్వు అంత బాధపడకు, వచ్చేసేయని చెప్తే కూడా లేదు నేను అంటే తన లెవెల్ వరకు తను ట్రై చేసిందండి. అదే అవును. చేసిన తర్వాత ప్రాణం అంటే మనం ఎప్పుడు ఎవరినైనా మెచ్చుకోవచ్చు అంటే, నువ్వు ఈ సమస్యలన్నిటికీ చావు పరిష్కారం కాదు, నువ్వు ఇండిపెండెంట్గా బయటికి వెళ్ళి నువ్వు బతికి నువ్వు ప్రూవ్ చేసుకున్నప్పుడు నువ్వు అప్పుడు కదా గ్రేట్. చనిపోతే ఏమొస్తుంది చెప్పండి? ఏమీ రాదండి. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని దయచేసి రిక్వెస్ట్ చేసేదంటే, ఏ సమస్యకు కూడా చావు అనేది పరిష్కారం కాదు. మీరు కౌన్సిలింగ్కి వెళ్ళండి. తర్వాత ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే పెద్దవాళ్ళ సలహా తీసుకోండి, లేకపోతే కోర్టుకి వెళ్ళండి. ఒక మనిషితో నీకు ఉండడం ఇష్టం లేకపోతే విడాకులు తీసుకొని చాలా ఉన్నాయి కదా మనకి. ఎవరు చెప్పరు కదా. ఇప్పుడు ఒక అతనికి వేరే ఆవిడతో కనెక్షన్స్ ఉన్నాయి, అక్రమ సంబంధం ఉన్నప్పుడు ఉండమని ఎవరు చెప్పరు. నువ్వు చక్కగా బయటకు వెళ్ళిపోయి నీ పిల్లల్ని చూసుకొని నువ్వు బతుకు. చావు అనేది దేనికండి పరిష్కారం? పిల్లలు తక్కువ మార్కులు వస్తే చనిపోతున్నారు, తల్లిదండ్రులు పిల్లలు చదువుకోలేకపోతే చనిపోతున్నారు, తర్వాత పెద్దవాళ్ళు అంటే ఆరోగ్యం బాగలేకపోతే చనిపోతున్నారు కదా. వీటన్నిటికీ పరిష్కారం కాదు. నాకైతే చాలా బాధేసింది నా చంటి పిల్లల్ని చూస్తూ ఉంటే. చెప్పింది. సో దయచేసి ఎవరు కూడా అదేంటి సూసైడ్ అనేది ఆ ఆలోచన వచ్చిన వెంటనే, ఇది ఏంటో నా మైండ్ ఏదో ఆలోచిస్తుంది బాబాయ్, ఇది ఇందులో ఉండకూడదని బయటకు వచ్చేసి ఎవరితో మాట్లాడండి, ఎవరితో షేర్ చేసుకోండి మీ ఆలోచనలు, పెద్దవాళ్ళతో మాట్లాడుకోండి. లేకపోతే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, 10 మంది ఫ్రెండ్స్, ఒక్క ఫ్రెండ్ మీ మనసు దగ్గర ఉండే ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. లేకపోతే అతని దగ్గర నుంచి వెళ్ళిపోయి ఒక 10 రోజులు బయట ఉండండి. అప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదండి. సో దయచేసి సూసైడ్ చేసుకోవడం మాత్రము, సూసైడ్ చేసుకోవడానికి ఉన్న ధైర్యము బతకడంలో చూపించండి. కరెక్ట్. నిజంగా చెప్తాను, అమ్మ చెప్పింది కరెక్ట్ అండి. భగవంతుని ఇచ్చిన జన్మ మనకి మళ్ళా భగవంతుడి చేతి నుంచి మనం వెళ్ళిపోవాలి తప్ప, మన చేతి నుంచి మన ప్రాణాలు తీసుకుంటే మాత్రం మన ఆత్మ కూడా శాంతించదు. దయచేసి ఇంట్లో వాళ్ళని చూసి ఆత్మహత్యలు అనేది మానుకోండి.
నమస్తే. నమస్తే.